ఒక 'భిక్షగాళ్ళ' సినిమా ఉన్నది. హీరో భిక్షగాడు, హీరోయిన్ భిక్షగాడు. ఇద్దరు లవ్ చేసుకున్నారు హీరోయిన్. చేసుకొని అప్పుడు ఇద్దరు లవ్‌లో పడ్డాక సాంగ్ వస్తది కదా! ఆ పాట ఎక్కడిది అమెరికాలో ఉన్నది. డికి చికి డికి చికి న్యూయార్క్, మలేషియాలో జరుగుతది. చిరంజీవిలో న్యూయార్క్‌లా, అమెరికాలా ఎగురుతాండ్లు ఇద్దరు డ్రెస్సులేసుకొని. పడవలో పోతాండ్లు. తెలుసు కదా! పడవలో స్టీమర్‌లో పోతాండ్లు. ఇవన్నీ ఎక్కడంటే భిక్షగాడు అమెరికాకి ఎట్లా పోతాడు? అమెరికాకి ఎందుకు పోతాడు? వానికంత డబ్బు ఎక్కడిది? వానికంత పోయే నాలెడ్జ్ ఎక్కడిది? మరి ఎలా జరుగుతుంది ఇదంతా? ఇగో ఇట్లా అన్నట్టు మీరు ఒక కంటెంట్ చదివిన తర్వాత దాన్ని ఈ లెక్క చెప్పాలంటూ ఈ లెవెల్లో చెప్పాలి. అర్థమైంది కదా? అట్లా అనమాట. అంటే మీరు చెప్పే విధానము ఆ కంటెంట్‌ను చెప్పే కంటెంట్ గురించి మీరు వ్యవహరించే విధానము మీరు చెప్పడము ఇలా చెప్పాలి. అంటే మీరు చదివిన ఆర్టికల్ అనేది ఈ పేదవాడనమాట. ఇద్దరు పేదవాళ్ళు, పేదమ్మాయి, పేదోడు గరీబోళ్ళు. రోడ్డు మీద చాయ్ అమ్ముకుంటారు. వాళ్ళు లవ్ సక్సెస్ అయిన తర్వాత అమెరికాలో ఎగిరినట్టు దునికినట్టు ఓ పాటుంటది. కానీ అమెరికాకి ఎందుకు పోతాడు? పేదోడు ఎట్లా పోతాడు? పోతాడా? డబ్బు కాదా? ఎట్లా పోతాడు? వానికి ఏం తెలుసు? చదువు కూడా రాదు. అమెరికాకి ఎట్లా పోయిన అమ్మాయి, ఆ అబ్బాయి పోయి డాన్స్ ఎట్లా ఏస్తాండు? సముద్రంలో ఎట్లా తిరుగుతాండ్లు అమెరికాల? సముద్రంలో స్టీమర్‌లో ఎట్లా పోతాండ్లు స్టైల్‌గా? ఎట్లా మారిండు వాడు? అంత స్టైల్‌గా ఎట్లా మారిండు? అంత ఎడ్యుకేటెడ్‌గా ఎట్లా మారిండు? కోటీశ్వరులాగా అమెరికాకి పోయిండు అని అంటాం కదా! అగో అట్లా అంటే మీరు చదివిన ఆర్టికల్‌ను అలా చెప్పాలి. మార్ఫింగ్ చేసి ఆ విధంగా చెప్పాలనమాట. అంటే విత్తనం లేని వృక్షంలాగా. అలా చెప్పాలి. అంటే ఆ విషయాన్ని అలాగే చెప్పాలి. మీరు చెప్పే విధానం అలాగే ఉండాలంట దాని గురించి. అంటే ఈ చెట్టుకు విత్తనమే లేదు ప్రపంచంలో అంటే అర్థం ఏం తెలుసా? ఆ చెట్టే లేదన్నట్టు కదా! చెట్టు ఉంటే విత్తనం ఉంటది. విత్తనం ఉండే చెట్టు వస్తది. కానీ ఇక్కడ విత్తనమే లేదు ప్రపంచంలో ఈ చెట్టుకు అంటే ఆ చెట్టే లేదన్నట్టు. మరి అలాంటప్పుడు ఆ చెట్టు ఎక్కడి నుండొచ్చింది? అంటే సృష్టి అన్నట్టు. అభూత కల్పనే కదా! అట్లన్నట్టు మీరు చెప్పే విధానము, మీరు చెప్పడము, ఆ విషయం గురించి చెప్పడము, మీరు విషయం గురించి మీరు చెప్పే విధానం ఇలాగుండాలనమాట. చదివిన ఆర్టికల్ గురించి.